ఈ చర్మంలో ఏ భాగంలో అయినా ఈ క్యాన్సర్ ఏర్పడినట్లయితే దాన్ని స్కిన్ క్యాన్సర్ లేదంటే చర్మ క్యాన్సర్ అని అంటారండి. అదృష్టవశాత్తు మన భారతదేశంలో ఈ స్కిన్ క్యాన్సర్ అనేది కొంచెం తక్కువే. ఎక్కువగా వెస్టర్న్ పాపులేషన్ అంటే ఆస్ట్రేలియా కానీ అట్లాంటి చోట్ల కామన్గా ఉంటుంది. మన భారతదేశంలో కూడా ఇప్పుడు ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది. ఈ చర్మ క్యాన్సర్ ఏ భాగంలో అయినా రావచ్చు. ఎక్కువగా మొహం, ఫేస్ కానీ, ఈ చేతులు కానీ, కాళ్ళు కానీ ఈ భాగంలో ఎక్కడైతే ఎక్కువ సన్కి ఎక్స్పోజర్ అవుతుందో ఆ భాగంలో ఎక్కువ ఈ స్కిన్ క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏ క్యాన్సర్కైనా అండి ఈ డిఎన్ఏ, ఈ జన్యు లోపం అనేది ఉంటుంది. అంటే డిఎన్ఏ మ్యూటేషన్ అంటాము, జెనెటిక్ మ్యూటేషన్ అంటాము. ఇది ముఖ్య కారణము. ఈ మ్యూటేషన్స్ అనేటికి రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి ఇరిటేషను, ఈ ఎక్కువ సన్ ఎక్స్పోజర్ వల్ల, ఈ సూర్యకిరణాల వల్ల ఉండే క్రానిక్ ఇరిటేషన్, అంటే 1 నెల 2 నెలలు కాదనమాట, చాలా కాలం పాటు ఆ ఇరిటేషను, దీనివల్ల ఏంటంటే ఈ జెనెటిక్ మ్యూటేషన్ అనేది జరగవచ్చు. ఇది క్యాన్సర్కి కారణమవుతుంది.